అచ్చా ఇందాక విద్యాసాగర్ అని అన్నాడు కాళేశ్వరం కట్ట ముందు ఎవరేం మాట్లాడలేదన్నాడు. తప్పది. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి తుపాకీని కారులో పెట్టుకొని ఏటిగడ్డ కిష్టాపూర్ పోయి ఈ మల్లన్న సాగర్ వద్దని చెప్పి అందరినీ రెచ్చగొట్టినోడు ఇదే రేవంత్ రెడ్డి. మీకు గుర్తులేదు ఆ విషయం? నిరాహార దీక్షలు చేయలేదు అక్కడ? మా కోదండరామ్ సార్ చేయలేదా నిరాహార దీక్షలు? చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద పిటిషన్లు హైకోర్టులో వేసి దాన్ని ఆపాలని ప్రయత్నం చేయలేదా? కుట్ర ఇవాళ జరగలే, కాళేశ్వరానికి ముగ్గు పోసిన రోజు నుంచి జరిగింది. ఇంకో మాట చెప్తున్నా, పిసిసి ప్రెసిడెంట్గా ఈ కాళేశ్వరం కూలేశ్వరం అన్న మాట అప్పుడే మాట్లాడాడు. ఇది నిలబడేది కాదన్నాడు. ఎందుకంటే గలగల గోదావరి తరలిపోతూ ఉండాలి. ఆయన ఎవరు? ఆయన చంద్రబాబు నాయుడు కూడా జిరాక్స్ కాపీ. చంద్రబాబు నాయుడుకు జిరాక్స్ కాపీ. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఎట్లా పిసిసి ప్రెసిడెంట్ ఆయన చంద్రబాబు ఈయన రేవంత్ రెడ్డి? పార్టీలకు రాగానే 135 140 ఏళ్ళ పార్టీ ఎట్లా పిసిసి ప్రెసిడెంట్ చేస్తుంది? వెనకాల ఎవరో హస్తం ఉంటుంది కదా. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడానికి కోసం ఎమ్మెల్యేలను కూడా పెట్టలేదంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటిది? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన పార్టీని చంపుకున్నాడు కదా, టీడీపీని. ఒక్క క్యాండిడేట్ కూడా పోటీకి పెట్టలే కదా. ఆయన ముఖ్యమంత్రి అయినాక కనబడ్డ జెండాలు ఏ రంగుయి? 3 రంగులయా, పసుపు రంగుయా? మరి ఆయన సేవలో ఉన్నాడు కదా. ఆయన సేవలో ఉన్నాడని చెప్పడానికి నేను ఆధారాలు, జీవోలు చెప్తాను. నేను నీటిపారుదల సలహాదారుగా మనకు విద్యాసాగర్ రావు గారు ఉండే. ఆయన ఉన్నప్పుడే ఇవన్నీ పర్మిషన్లు వచ్చినాయి, ఇవన్నీ బ్యారేజీలు కట్టారు. ఆయన చనిపోయాడు. తర్వాత కేసీఆర్ గారు ఎవరిని పెట్టుకోలేదు. కానీ తర్వాత వచ్చిన సలహాదారు ఎవరు ఇప్పుడు? ఆదిత్యనాథ్ దాస్. ఆదిత్యనాథ్ దాస్ని ఎవరు పెట్టుకోమన్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన సలహాదారు. ఆయన సలహాదారే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్రకు ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి. ఆయన 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఇచ్చాడు. సిడబ్ల్యూసీలో కొట్లాడిండు మన నీళ్ళని దోచుకపోవడానికి. ఆయనని తీసుకొచ్చి జలసౌదాలో నా రూమ్లో కూర్చోబెట్టారు. ఆయన ఇవాళ అన్ని నీటిపారుదల విషయాలను నియంత్రిస్తున్నాడు. ఆయన వల్ల మనకు న్యాయం జరుగుతుందా? పోనీ వకీళ్ల ద్వారా న్యాయం జరుగుద్ది అనుకుంటే ఈ ఆంధ్ర ప్రయోజనాలను కాపాడిన సిడబ్ల్యూసీలో ఉన్న ఒక పెద్ద మనిషిని ఇవాళ సుప్రీంకోర్టులో అడ్వకేట్గా పెట్టారు. ఆయన రిటైర్ అయిన తర్వాత. ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు మనిషి. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తున్నది? ఈ బ్యారేజీలు ఉండొద్దు. బ్యారేజీలు కేసీఆర్ గారిని తిట్టుకుంటూ బ్యారేజీలకు నష్టం చేస్తూ అవినీతి వల్ల కుంగిపోయినాయి, కూలిపోయినాయి అని చెప్పాలి. నేనైతే 100% నమ్ముతున్నా. ఇందాక మదన్ అన్నాడు సుందిళ్ళకి ఏం కాలే కదా, సుందిళ్ళలో నీళ్ళు నింపొచ్చు కదా. సుందిళ్ళకే కాదు అన్నారానికి కూడా ఏం కాలేదు.